నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. కొత్తగా పాకిస్తాన్ను మనం చెప్పుకోనవసరం లేదు, ప్రపంచానికి తెలుసు. ఉగ్రవాదులతో సాన్నిహిత్యంగా పాకిస్తాన్ అధ్యక్షుడు ఉంటాడు, ప్రధాని ఉంటారు, ఆర్మీ వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. ప్రజలు తప్ప అందరూ వాళ్ళతో భాయి భాయి అని చేతులు కలుపుకునేటువంటి దరిద్రమైన నాయకులు అక్కడ పాకిస్తాన్లో ఉంటారు. అయితే మాజీ మంత్రి వీడు ఉగ్రవాదులతో వేదికపై పాక్ మాజీ మంత్రి వాడు ఉగ్రవాదులు తోటే వాడు ప్రెస్ మీట్ పెట్టిండు. వాడిగా ఏమందామండి, భారత్ను సర్వనాశనం చేస్తామని హెచ్చరిక. మా చిన్నపిల్లలు చంటి పిల్లల యొక్క ఎంట్రిక కూడా నువ్వు పీకలేవురా లుచ్చా. రే పాకిస్తాన్ లుచ్చలారా, మీరు మా చిన్నపిల్లలు మా చంటి పిల్లల ఎంట్రిక కూడా పీకలేరు. మీరు నువ్వు మాట్లాడతావు, వాడు ఏం మాట్లాడిండో చూద్దాం ప్రేక్షకులారా. లష్కరే ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న పాక్ మాజీ మంత్రి షేక్ రషీద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయ్యద్కు తాను బానిసరని, బానిస చెప్పులు నాకురా గాడిద కొడుక, వాళ్ళ ఉగ్రవాదుల యొక్క చెప్పులు నాకుతున్నావురా నువ్వు. నాకు నెట్లే మీ బతుకుల మన్నవాడా, వాళ్ళతోటే వస్తారా మీరు. ఎవరినైతే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారో వాళ్ళతోటే వస్తారు మీరు, సర్వనాశనం అయిపోతారు మీరు. అదేవిధంగా భారత్లో గుళ్ళల్లో గంటలు కూడా మోగమంటూ తీవ్ర వ్యాఖ్య. ఇక్కడ కొట్టే ప్రతి గంట పాకిస్తాన్లో మంటలు లేస్తాయి. రేయ్, ఇక్కడ కొట్టే ప్రతి గంట పాకిస్తాన్లో మంటలు లేవడానికి కారణమైతేరా. మీ బతుకుల మన్నువాడా, మీరు గట్లే బతుకుండి. మీరు బొందలు అక్కడ మీ వాళ్ళే పెడతారు. ఎవ్వడు అవసరం లేదు, ఏ దేశం అవసరం లేదు. మీ దేశంలో ప్రజలే మిమ్మల్ని బొంద పెడతారు, మళ్ళీ బొక్క కూడా కనిపించకుండా. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఈ రషీద్ గారు పనిచేసిండు. ఈ రషీద్ గారు ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీడు మంత్రిగా పనిచేసిండు. ఒకసారి వీడు ఏమన్నాడో చూద్దాం. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ వివాదంలో చిక్కుకున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉగ్రవాదులతో కలిసి ఆయన ఒక బహిరంగ సభలో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ చీఫ్ హఫీజ్ సయ్యద్ను పొగడ్తలతో ముంచెత్తడమే కాకుండా భారత్పై తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఏం పడ్డాడు ఈ వీడియోలో లష్కరే సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఉగ్రవాద సంస్థ కేంద్ర సలహా కమిటీ సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్లతో కలిసి రషీద్ వేదికపై కనిపించారు. సభను ఉద్దేశించి మాట్లాడుతూ, నేను హఫీజ్ సాహెబ్కు బానిసను, గులాంను. ఏమనగా నీ బొందల మన్నువాడా, ఏమనగా నువ్వు ఏమైతే మాకేందిరా నువ్వు. రషీద్ సంచలన వ్యాఖ్యలు, మేము పాకిస్తాన్తో ఉన్నాం, హఫీజ్ సయీద్తో ఉన్నామని బహిరంగంగా ప్రకటించింది. అందరితో ఆగకుండా భారత్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ కనుక పాకిస్తాన్ వైపు కన్నెత్తి చూస్తే అల్లానే ఆ దేశాన్ని నాశనం చేస్తాడు. ఏం చేయడు మీ అల్లా, ఏం చేయడు. రేయ్ రషీదు, మీ అల్లా మమ్మల్ని ఏం చేయడు. మా వైపు ధర్మం ఉన్నదిరా, మా వైపు సహనం ఉన్నదిరా. మొన్నటి యుద్ధమే ఒకవేళ జరిగితే, మొన్నటిదే ఒక గంట సేపు ఎక్కువ, ఒక గంట సేపు జరిగితే మీ బొందల మీ మంటలు లేసు, మిమ్మల్ని బాంబులతోనే దహనం చేద్దాం మిమ్మల్ని. కానీ వాడు వచ్చి కాళ్ళు పట్టుకొని బూట్లు నాకిండు కదా ట్రంప్ కానీ. ఆ ట్రంప్ గారు ఫోన్ చేసి, వద్దయ్యా పోని వాళ్ళు పాపం అది ఇది అంటే, మా టార్గెట్ ఏంది, ఉగ్రవాదం చంపినాం, అదే టార్గెట్ అనుకున్నాం, ఆగినాం. లేకుంటే మీ బొందల మనబడ పాకిస్తాన్ మ్యాపుల్లో ఉండకపో. వీడట ఏమో ఇంకా మా అల్లా చేస్తాడని మాట్లాడుతున్నాడు అంటూ విషంగెక్కారు. తాను అమెరికాలో ఉన్నప్పుడు తన ఫోన్లో హఫీజ్ సయీద్ నెంబర్ కనిపించిందని, ఆ కారణంతోనే తనను ఆ దేశం నుంచి బహిష్కరించానని కూడా రషీద్ చెప్పుకొచ్చారు. దేశ బహిష్కరణ కాదురా, నడి బజార్లో ఉరిదీయాలరా మిమ్మల్ని పాకిస్తాన్ వాళ్ళను. దుర్మార్గపు గాది కొడుకులు కదరా మీరు, మీ మీద మన్నువాడ. షేక్ రషీద్ అహ్మద్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో 2020 నుంచి 2022 వరకు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. గతంలో దేశ అంతర్గత భద్రతకు బాధ్యత వహించిన వ్యక్తే ఇప్పుడు బహిరంగంగా ఉగ్రవాదులకు మద్దతు పలకడం, భారత్ను బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. వాడి బొంద మంత్రి మన దగ్గర చూడు, ఎవరైనా హోమ్ మినిస్టర్ అయినా సరే, రక్షణ శాఖ మంత్రి అయినా సరే, ఎన్నో రహస్యాలు తెలిసినా కూడా ప్రాణానికి ముప్పు ఉన్నా చెప్పరు. అటువంటిదిరా మా ప్రమాణాలు. మంత్రులు ప్రమాణం చేసినప్పుడే అనుకుంటారు, ఇంట్లోళ్ళతో కూడా పంచుకోరు. వాడు అంతర్గత వ్యవహారాలు వాడు ఉగ్రవాదులతోటి భేటీ అయ్యి, నేను వానికి బానిసను, లష్కరే తోయిబా చీఫ్కు నేను బానిసను. నువ్వు బానిస ఏమైనా వేసుకో గాది కొడుక, ఏమైనా వేసుకో. మా దేశం గురించి మాట్లాడుతున్నావు కదా, నీకు మూడిందిగా. పాకిస్తాన్కు దగ్గర పడ్డది,
అక్కడ ప్రతి కొంప మా దగ్గర కొట్టే ప్రతి గంట ప్రతి కొంపలో మంటలు లేస్తాయి. ఆ మంటల్ని చచ్చిపోతారు, వాళ్ళు నాశనం అయిపోతారు. ఏమంటారు ప్రేక్షకులారా? వీడు మాట్లాడిన దాని గురించి నాకైతే ఆవేశం ఉంది, మా రిఫ్లెక్షన్ వాళ్ళకి కూడా ఆవేశాలు ఉన్నాయి, మా ప్రేక్షకులకు కూడా ఆవేశాలు ఉన్నాయి. దయచేసి గట్టిగా వాడిని తిట్టుకుంటూ వాడిని శాపనార్థాలు పెట్టుకుంటూ కామెంట్ చేయండి. ఎవడైనా పాకిస్తాన్లో మీ బంధువులు ఉంటే ఆ బంధువులకు కూడా పంపుండి మన వీడియో. ఆ గాడిద కొడుకు సూసైడ్ చేసుకోవాలి వాళ్ళంతా. ఏమంటారు? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.